పచ్చి బొప్పాయి కూర ఈ విధంగా తురుముకోవాలని బొప్పాయికాయ యొక్క కూర అనమాట. ఇది బొప్పాయి కూరను వాటర్లో వేసి ఉడికించుకోవాలి. వడపోతతో వడపోసేసుకోవాలండి. ఒక గుంట కట్టి మనం ఆయిల్ పోసుకోవాలన్న వేరుశనగ గుళ్ళు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను. ఈ విధంగా ఎర్రగా వేపిన తర్వాత పసుపు వేసినామండి. చింతపండు పులుసుని 2 స్పూన్లు వేస్తున్నాము. కూర దగ్గరికి వచ్చేసింది. చింతపండు పులుసు కూడా బాగా ఉడికింది. చూడండి ఈ విధంగా వస్తుంది మనకి. చక్కగా సర్వ్ చేసేసుకోండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మి కబుర్లు విత్ మీ బ్రహ్మానందం. ఈరోజు నేను మరో సరికొత్త వంటకంతో మీ ముందుకు రావడం జరిగింది. అదే బొప్పాయి కూర, పచ్చి బొప్పాయి కూర. సో చూస్తున్నారు కదా, పచ్చి బొప్పాయి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం పీలర్తో చెక్ తీసుకోవాలన్నమాట. పై తొక్కనంత చెక్ తీసేసుకోవాలి. చెక్కిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. ముక్కలు కోసుకున్న తర్వాత దానిలో గింజలన్నీ తీసేసుకుని ఆ ముక్కల్ని క్యారెట్ తురుము ఉంటుంది కదా, క్యారెట్ కోరుకునేది, దాంతో మనం తురుముకోవాలన్నమాట. తురుముకున్న తర్వాత కూరను ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. తురిమినప్పుడు కూడా చూపిస్తాను తురుము ఎలా వస్తుందో చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా తురుముకోవాలన్నమాట బొప్పాయిని. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మనం బొప్పాయి తురిమాం కదా, ఆ కూరు ఇంత వచ్చిందండి. ఒక మీడియం సైజు బొప్పాయికాయ యొక్క కూర అనమాట ఇది. ఈ కూరను ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం బొప్పాయిని ఉడికించుకోవడానికి ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టడం జరిగింది. మనం దీంట్లో వాటర్ పోసుకొని ఈ గిన్నెలో ఈ బొప్పాయి కూరను వాటర్లో వేసి ఉడికించుకోవాలి. బొప్పాయి కూరను వాటర్లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇదన్నమాట మనం ఇందాక ఉడకబెట్టుకున్నటువంటి తురుము ఏదైతే ఉందో దాన్ని ఉడికిన తర్వాత వడపోత ఉంటుంది కదా, మన వడపోతతో వడపోసేసుకోవాలండి. వడపోసిన తర్వాత మీకు దాన్ని పిండాలి, ఇంకేమన్నా వాటర్ ఉంటుందేమో అని పిండేస్తే ఈ విధంగా వస్తుంది. పొడి పొడిలాడుతా నీట్గా వస్తుంది అనమాట తురుము. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం కర్రీ తయారు చేద్దాం. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, స్టవ్ మీద మనం ఏదైతే బాండీ పెట్టుకున్నామో బాండీలో ఒక గుంట కట్టి మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ పోసిన తర్వాత ఇప్పుడు దాంట్లో వేరుశనగ గుళ్ళు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు వేసి ఈ విధంగా వేపుకోవాలి. ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఎండుమిర్చి 2, 4 పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకోవాలి. మనం వేసిన అన్ని ఐటమ్స్ని కూడా వేపుకోవాలన్నమాట. ఈ విధంగా ఎర్రగా వేపిన తర్వాత మనం ఇందాక కూర ఉంది కదా, బొప్పాయి కూర వేసేసుకోవాలి. పసుపు వేస్తున్నామండి. పసుపు 1/2 స్పూన్ వేసుకున్నాం. ఉప్పు వేస్తున్నాం. ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాం అనమాట. మనం ఇవి కూరకు తగ్గట్టు వేసుకోవాలి. ఉప్పు అన్నది చూసుకుంటే తెలిసిపోతుంది మనకు. కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడొచ్చు. ఇప్పుడు బాగా మగ్గించుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం మగ్గిన తర్వాత చింతపండు పులుసుని 2 స్పూన్లు వేస్తున్నాము. ఈ 2 స్పూన్లు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా అయిపోయినట్లే. మనకి దగ్గరగా కూర దగ్గరికి వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. ఈ 2 స్పూన్లు చింతపండు పులుసు వేసి దీన్ని కూడా మగ్గించుకోండి. మగ్గిన తర్వాత నెక్స్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను. వ్యూవర్స్ ఇప్పుడు మనకి మగ్గింది అనమాట, కూర దగ్గరికి వచ్చేసింది. చింతపండు పులుసు కూడా బాగా ఉడికింది. చూడండి ఈ విధంగా వస్తుంది మనకి. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలి. కారం మనం వేసుకుంటే ఇక దించేసుకోవడమే.
ఒకసారి ఇక్కడ టేస్ట్ చూసుకోండి. ఏదైనా ఉప్పు కారం ఏదైనా పడుతుందనిపిస్తే మీకు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇక కూరని మనం స్టవ్ నుంచి కిందకి దించుకోవడమే. చక్కగా సర్వ్ చేసేసుకోండి. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారితో షేర్ చేయండి. బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు